So, success is the end point and process is a journey. సో ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా కూడా ఒక దానికోసము ట్రై చేస్తుంటాం కదా. ఒక ప్రాసెస్ అంటే ఒకది సక్సెస్ కావాలి, అది మనకు ఒక విన్నర్గా నిలబెట్టాలి అని ఏదైతే ప్రాసెస్ మనము స్టార్ట్ చేస్తామో అది ఎండ్ పాయింట్ అన్నట్టే అక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు సక్సెస్ అయ్యే క్రమంలో ఒక ప్రాసెస్ మనము వెళ్తుంటాం కదా, అందులోనే చాలా రకాల ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్, ఒక మెమరీస్ కానీ ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత అందులో ఏముంటుంది, ఇక మళ్ళీ కొత్త ప్రాసెస్లో స్టార్ట్ కావడము అంతే. ఆ సక్సెస్ అనేది ఏంటంటే కొద్దిసేపే ఉంటుంది అనేది నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా మనము ఒకటి వచ్చింది మనకు అంటే అది ఎన్నో రోజులైతే ఉండదు. ఆ జోష్ మళ్ళీ కొత్త సాధించి మళ్ళీ అట్లాంటి జోష్ పొందాలి అనే తాపత్రయం అట్లాంటి ట్రయల్లోనే మళ్ళీ స్టార్ట్ అవుతారు ఎవరైనా సరే. ఒక మైండ్ సెట్ అనేది అట్లా బిహేవ్ చేస్తుందని నేను అనుకుంటే, నేను చూస్తున్నా కూడా ప్రాక్టికల్గా. మరి అట్లాంటప్పుడు ఆ సక్సెస్ వచ్చేదాకా మనము ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని బాగా ఎంజాయ్ చేసాం అనుకోండి, అంటే దాన్ని బాగా ప్రేమించి ఆ ప్రాసెస్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మనం బాగా ఎంజాయ్ చేస్తూ పోతే, ఒకవేళ సక్సెస్ రాని రోజు ఏమవుతుంది, మనం మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఆల్రెడీ మనకి ప్రాసెస్ని మనం అంటే ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం కదా, కాబట్టి మళ్ళీ సక్సెస్ రానందుకు మనం పెద్ద డిసప్పాయింట్ కాము. ఓకే, లెట్స్ ట్రై ఫర్ అనదర్ టైం అని అనుకొని మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు అనమాట అట్లా. కానీ ఏదో ఒక ఎయిమ్ తోటే నేను ముందుకు పోతున్నా అని అనుకున్నాం అనుకోండి, అది రాని రోజు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ చేయాలా అన్న థాట్ వచ్చేస్తుంది. సో మన పని ఒకటే, ఆ ప్రాసెసే మనకి ఇష్టం అనమాట. సక్సెస్ అనేది అదొక హాల్ట్ అంతే. ఈ ప్రాసెసే మనకు చాలా ఇష్టం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కష్టపడి ఒక ఎగ్జామ్ని ప్రిపేర్ అయ్యి ఒక ర్యాంక్ తెచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అరే ఆ రోజు నేను ఎట్లా చదివామో తెలుసా, ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తెచ్చుకొని షేర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని రకరకాలు చేసుకొని నేను ఎన్నో తిప్పలు పడి అది చేసి వచ్చిన సక్సెస్ వచ్చింది, నాకు ర్యాంక్ వచ్చింది అనుకుంటా. ఆ ర్యాంక్ వచ్చింది కొద్దిసేపే, మళ్ళీ ఏదో జాయిన్ అయిపోయి మళ్ళీ ఏదో నెక్స్ట్ కోర్సులో జాబో వాట్ ఎవర్ ప్రాసెస్. కానీ జర్నీ అంత మాత్రమే గుర్తుంటుంది ఫలానా ఎవరికైనా సరే. అయితే నేను చెప్పేది అంటే ఆ జర్నీ అనేది చిన్నది కాకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇట్ కెన్ బి ఎ లాంగ్ జర్నీ. సక్సెస్ అనేది ఒక చిన్న పాయింట్ అనుకోండి. అట్లాంటప్పుడు అక్కడ అది అంటే మనకు సక్సెస్ వస్తే అక్కడ ఆగిపోతాం, లేకుంటే మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా మనము వెనక తిరిగి అంటే డిసప్పాయింట్ కావద్దు అనమాట. చలో లెట్స్ గెట్ బ్యాక్ అని చెప్పేసి జోష్ మనకు ఉండాలి అంటే మనం ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. గుట్ట ఎక్కడము, మౌంటైన్, అది కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఎక్కుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడి పైకి ఎక్కిన తర్వాత ఏముంటే ఇట్లా చూస్తాము మళ్ళీ అంతే. కాదు అక్కడ ఎంతోసేపు ఉండదు ఆనందము, కానీ ఎక్కిన జర్నీ ఏదైతే ఉందో అదే ఒక్కటే మైండ్లో మనకు ఒక మంచి చెరిషబుల్ అనమాట. కాబట్టి ఆ ప్రాసెస్నే మనము ప్రేమించినాం అనుకోండి, సక్సెస్ రాని రోజు ఒకసారో 2 సార్లు 3 సార్లు వచ్చేదాకా మనం చేయడానికి మన మనసు కూడా రెడీ ఉంటుంది అనమాట. సో మనము ఆ జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడే, అంటే ప్రాసెస్ సక్సెస్ కోసం అది స్టార్ట్ అవుతున్నప్పుడే మనం మెంటల్గా ఏం ప్రిపేర్ కావాలి అంటే, సక్సెస్ వస్తుందో రాదో చూద్దాము, నా ప్రయత్నం అయితే సక్సెస్ కోసం కాదు, నా ప్రయత్నం అయితే నాదొక ధర్మం, ఇది నేను చేయాలి. ఇప్పుడు ఏ జంతువు అయినా ఏదైనా దాని ఏదో చేసుకుంటూ పోతుంది. మనిషికి ఏంటంటే కొంచెం ఎక్కువ మైండ్ కాబట్టి సక్సెస్ ఇక్కడ ఆగిపోవాలి అనేది ఒక థాట్ వస్తుంది, కాబట్టి మనం అక్కడ ఆగిపోకపోతే డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా మనకు కూడా ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ మైండ్ ఉంది మనకు అనే థాట్ పక్కన పెట్టేసాం అనుకో, మనము ప్రాసెస్ చేయడమే మన పని అని ఒక థాట్లో మనం పోతున్నాం అనుకోండి, సక్సెస్ ఈజ్ బై ప్రోడక్ట్ అనుకోవచ్చు. యా, సో వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు సే సక్సెస్ ఈజ్ ద ఎండ్ పాయింట్ ఆర్ కొంచెం అట్లాంటిదే, బట్ ప్రాసెస్ ఈజ్ అ జర్నీ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ.